లైన్లో కూర్చోండి, అందరూ మాట్లాడకుండా కూర్చోండి. నేను చెప్పేది వినండి. బాటిల్ సౌండ్ చేయగలరా? సౌండ్ చేయకు. ఇక్కడ కొన్ని వస్తువులు పెట్టారు, మాట్లాడద్దు, వినండి. ఇవి ఏంటంటే ఇక్కడ వాటర్ పెట్టాను గ్లాస్తో, ఇక్కడ వాటర్ పెట్టాను, ఇక్కడ వాటర్ పెట్టాను. వీటిని నేను డివైడ్ చేశాను, దీన్ని కలపలేదు కదా, విడివిడిగా పెట్టాను. ఏంటి అంటే ఇక్కడ ఉప్పు ఉంది, ఏముంది? ఉప్పు, సాల్ట్. ఇక్కడ ఇసుక ఉంది, శాండ్. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, స్టోన్స్. ఇక్కడ ఆకులు ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ పసుపు ఉంది, పసుపు పౌడర్ ఉంది, టర్మరిక్ పౌడర్. అలాగే ఇక్కడ రైస్ ఉన్నాయి, బియ్యం. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇక్కడ కరిగేవి, కరగనివి నీటిలో వేస్తే కరిగిపోతాయి, ఇందులో వేస్తే కొన్ని కరగవు. అవి ఏంటో చూద్దాం. అలాగే ఇక్కడ నీటిలో వేస్తే మునిగిపోతాయి, ఇక్కడ నీటిలో వేస్తే తేలుతుంది. ఏది నీటిలో వేస్తే ములుగుతుంది, ఏది నీటిలో వేస్తే తేలుతుంది చూద్దాం. అలాగే ఇక్కడ నీటిలో వేస్తే కలర్ మారుతుంది. ఏది వేస్తే కలర్ మారుతుంది, ఏది వేస్తే కలర్ మారదు అని నేర్చుకుందాం. సరేనా? మళ్ళీ అడుగుతాను, చెప్పండి. ఇక్కడ ఏం పెట్టాను? ఇక్కడ రాళ్ళు, ఇక్కడ పసుపు, ఇక్కడ బియ్యం. వెరీ గుడ్. ఇప్పుడు హ్యారీ అన్నాడు ఇందాక, ఫస్ట్ ఇక్కడ చేయండి అన్నాడు కనుక ఇక్కడ చేస్తాను. ఇప్పుడు వాటర్ చూడండి ఎలా ఉంది, వైట్ కలర్లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ ఏ కలర్లోకి వచ్చింది చెప్పండి మీరు పిల్లలు? చూడండి, బాగా చూడండి. ఏ కలర్ ఇది? ఎల్లో కలర్లోకి వచ్చింది కదా. వాటర్ ఇప్పుడు ఈ కలర్లో ఉందా? లేదు. మారిపోయిందా? కలర్ మారిందా? ఓకే. ఇప్పుడు ఇందులో నేను రైస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏమైనా కలర్ మారిందా? మారలేదు. అంతే. చూడండి, కలిపినా కూడా రంగు రాలేదు. నేను కలిపినా మారిందా? రంగు మారిందా? మారింది. అదే ఇందులో పసుపు వేస్తే ఏమైంది? కలర్ మారిపోయి వాటర్ ఏ కలర్లో ఉన్నాయి? ఎల్లో కలర్లో ఉన్నాయి. అర్థం అవుతుందా? ఓకే. ఇప్పుడు ఇక్కడ స్టోన్ ఉంది, రాయి ఉంది. ఈ రాయిని నీటిలో వేస్తున్నాను. ఎక్కడుంది అది? ఎక్కడుంది? అడుగుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక ఆకు తీసి నేను ఇందులో వేస్తాను. చూడండి, వెళ్ళిన దానికి వెళ్ళలేదు. వెళ్ళిందా? కలుపుతున్నాను. చూడండి, ఆకు పైకి వస్తుందా అడుగుకి వెళ్తుందా? చూడండి, పైకి వస్తుందా? తేలుతుంది, తేలుతూ తిరుగుతుంది. అది చూసారా నీటిలో ఎలాగా తిరుగుతుందో? ఓకేనా? నీటిలో ఉందా? పైన ఉందా? అడుగుతుందా? మరి రాయి ఎక్కడుంది? అడుగుతుంది. మరి ఆకు ఎక్కడుంది? పైన ఉంది. ఓకే, ఆకు తేలుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉప్పు వేస్తాను, ఇందులో వేసి కలిపేస్తాను. జాహరు కూర్చో. ఇప్పుడు ఉప్పు వేసాను. కలిపేద్దాం. ఇది శుభ్రం కలిపేద్దాం. ఎంతసేపు కరుగుతుందో చూద్దాం. నాకు తెలిసి కరుగుతుంది వేగం.
కరుగుతుందా లేదో చూద్దాం. చాలాసేపు తిప్పుతాను. కలిపాను. కరిగిపోయిందా ఉందా? అప్పుడు చూడండి. ఉందా ఇసుక? కరిగిందా? కరగలేదు. మరి ఇప్పుడు ఇందులోంచి ఉప్పు తీద్దామంటే ఉందా? ఇందులో ఉప్పు చూడండి, లేదు. అంటే ఉప్పు వేస్తే ఇదేమవుతుంది? కరిగిపోతుంది. ఇసుక వేస్తే కరగదు. రాయి వేస్తే మునిగిపోతుంది. ఏమవుతుంది? రాయి తేలుతుందా ములుగుతుందా? ములుగుతుంది. మరి ఆకు వేసాను, ఆకు ములిగిందా?